జై శ్రీరామ్. నేటి భగవద్గీత శ్లోకం: విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దూరమగుచున్నవే కానీ ఏవి విషయాలు, కానీ వాటి యందు మాత్రం అనురాగం పోవటం లేదు. మనం కాశీకి వెళ్తే కాయో పండో విడిచిపెట్టాలి అని అనుకొని ఏదో ఒక కాయని విడిచిపెట్టొస్తారు, ఫలాన్ని విడిచిపెట్టొస్తారు. కానీ మనం విడిచిపెట్టాల్సింది కాయం, అంటే శరీరం మీద అభిమానం, రాగం. ఫలాపేక్ష అంటే మనం చేసిన పని వల్ల వచ్చే ఫలితాల మీద ఆపేక్షని పోగొట్టుకోవాలి. అంతేగాని కాయాపేక్ష ఫలాపేక్ష అని అంటే కాయా పండు వదిలిపెట్టడం కాదు. కాయాపేక్షను వదిలిపెట్టాలి శరీరం మీద, ఫలాపేక్ష ఆ వచ్చే ఫలితాన్ని మీద కోరికని వదిలిపెట్టాలి అని దీని ఉద్దేశ్యం. ఇక లలితా సహస్రంలో ఒక శ్లోకం అనేది ఉంది కదా నామాలలో: కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. అంటే కరాంగుళి నఖోత్పన్న, అమ్మవారి గోళ్ల నుంచి వచ్చిన ధూళి కణాలతోనే మన దశావతారాలు ఏర్పడ్డాయట. నిజంగా అది దానివల్ల వాటి అమ్మవారి నుంచి వచ్చే శక్తి నుంచి వచ్చే అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన శక్తిని ఎన్ని పాపాలైనా తీసేస్తుందట. ఆ శక్తి అంటే మనం చేసే పాపాలని పాశుపతాస్త్రాగ్ని, అంటే అర్జునుడి దగ్గర ఉన్న పాశుపతాస్త్రానికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి కూడా అమ్మవారి నుంచి వచ్చిందే కదా. ఇది ఇక్కడ ఏవి వచ్చినా అమ్మవారి నుంచి కదిలినవే. దశావతారాలే అమ్మవారి గోళ్ల ధూళి నుంచి ఏర్పడ్డవట. నిజంగా అది నాకు అనిపించింది. అమ్మవారే మూలం ఈ ప్రకృతికి, ఈ చరాచర ప్రకృతికి, అన్నిటికీ అమ్మవారే మూలం మూలం మూలం. అందుకని అమ్మవారి పాదాలని సదా మీ శిరస్సున ఉంచుకొని మోయండి, అంటే అనుభవించండి. ఆ అమ్మ పాదాలని నేను మోస్తున్నాను, నా అమ్మ పాదాలని, అమ్మ నీ పాదాలని నా తల మీద పెట్టు అని అభ్యర్థించండి. నిజంగా నాకు ఈ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నది ఎంత చక్కగా బాగుంటుందంటే మీరు మననం చేయండి, అనుభవించండి ఆ ఫలితాన్ని. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.